ఒక్క యువకుడికైనా ఒక్క యువతకైనా సరే పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి 99 పైసలకే ఒక ఎకరం భూమి ఒక్కరంటే ఒక్క యువతకి ఇచ్చారా అని మీరు ఒక్కసారి పరిశీలన చేయాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తానని చెప్పి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఒక్కరంటే ఒక్క యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని ప్రశ్నించాలి. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి తద్వారా యువ పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తానని చెప్పారు కదా, వాళ్ళల్లో ఒక్కరంటే ఒక్కరికైనా సరే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని యువత కూడా ప్రశ్నించాలి. మీరు కులం ముసుగులో మతం ముసుగులో పడితే మీ అవకాశాలు నిర్వీర్యం అయిపోతాయి, మీ జీవితాలు గల్లంత అయిపోతాయి. మిమ్మల్ని వాడుకొని అభివృద్ధి చెందే నాయకులు ఎవరో కూడా మీరు గ్రహించాలని కూడా ఈ సందర్భంగా యువతకైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు మేల్కొకపోతే సమాజంలో మార్పు